సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి యోధుడు, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు దేశానికే ఆదర్శవంతమైనటువంటి పరిపాలనను అందించి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించినటువంటి నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ డైనమిజం గత పాలకుల హయాంలో తెలంగాణ డైనమిజం అనేక రకాలుగా సప్రెషన్కు గురైతే తెలంగాణ డైనమిజంను గ్లోరిఫై చేసుకోవాలి, తెలంగాణ వారసత్వంగా అనేక మంది వీరులకు యోధులకు సామాజిక న్యాయ సూత్రాన్ని ఆచరించినటువంటి మహానుభావులకు పుట్టినిల్లు కాబట్టి ఆ క్రమంలో గొప్ప పోరాట యోధుడు, తెలంగాణ బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ పోరాట యోధుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి వర్ధంతుల్ని ఘనంగా జరపడం ద్వారా వారి డైనమిజాన్ని గ్లోరిఫై చేసేటువంటి ప్రయత్నం వారు చేసిళ్ళు. ఇప్పుడున్నటువంటి రాబోయే ప్రభుత్వాలు కూడా ఆ ఒరవడిని కొనసాగించి వారి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. సర్వాయి పాపన్న గారు వారు 350 సంవత్సరాల క్రితం ఆనాడున్నటువంటి రాచరిక వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ చేస్తున్నటువంటి ఆగడాలు అంతా ఇంత కాని రోజులలో బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు అన్యాయాన్ని భరిస్తారు కానీ అవమానాన్ని సహించరు అనేటువంటి విషయాన్ని సాటి ఆనాడు ఉన్నటువంటి రాచరిక వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి ఒక సామాన్య గీతా కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించినటువంటి ఆ యోధుడు నరనరాన రాచరిక ఫ్యూడల్ వ్యవస్థ అంతు చూడాలనేటువంటి ఆవేశాన్ని ఆవేదాన్ని గుండెల్లో నింపుకొని తనదైనటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అనేక కోటలను జయించడమే కాకుండా అద్భుతమైనటువంటి పరిపాలన అందించి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అప్పగించబడితే సమాజంలో ఎటువంటి పాలన అందించబడుతుంది అన్న దాన్ని చూపించినటువంటి ఆ యోధుడు కాబట్టే ఇవాళ ఇక్కడున్నటువంటి పాలక వర్గాలు గతంలో రాజ్యాన్ని పాలించినటువంటి రాజులు కావచ్చు, పాలక వర్గాలు కావచ్చు, వారిని ఏమాత్రం పట్టించుకున్నటువంటి సందర్భంలో మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. లండన్లో ఉండేటువంటి లైబ్రరీలో కానీ ఇంగ్లీష్లో వారి మీద పుస్తకాలు రావడం జరిగింది అనంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూడా ఆకర్షించినటువంటి పరిపాలన ఆయన అందించింది కాబట్టే ఆయన చరిత్రను అక్కడ నిక్షిప్తం చేయడం జరిగింది. అందుకనే మనం ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన బడుగు బలహీన వర్గాల వారి ఇక్కడ ఉండేటువంటి సబ్బండ వర్గాల ప్రమేయంతో వారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి సాధించబడ్డటువంటి తెలంగాణ అనేక సందర్భాల్లో మన నాయకుడు చెప్పినటువంటి దాని ప్రకారంగా 190 మంది ఈ వర్గాల వాళ్ళు ఉన్నటువంటి ఇక్కడ ఈ వర్గాలకు న్యాయం జరగడమే మాత్రమే ఆ రాష్ట్ర అభివృద్ధికి కానీ సాధించబడ్డటువంటి రాష్ట్రానికి కానీ నిదర్శనం, ఆదర్శం అని చెప్పి అటువంటి పాలన సాగించింది. కాబట్టి ఇవాళ ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, సూచిస్తూ ఉన్నాం. సర్వాయి పాపన్న గారి చరిత్ర పాఠ్య పుస్తకంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి స్ఫూర్తి అడుగడుగున అనేక సందర్భాల్లో అనేక మంది మహానుభావులు ఆ రోజు కాకతీయుల కాలం నుండి సమ్మక్క సారక్క కాలం నుండి నిన్న జయశంకర్ గారి వరకు కూడా ఎక్కడ కూడా రాజీ లేకుండా అన్యాయం, అవమానం జరిగితే ధిక్కార స్వరాన్ని వినిపించేటువంటి నైజం ఈ మట్టి సొంతం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి బడుగు బలహీన వర్గాల వారమైనటువంటి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు మీరుగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. బీసీలకు అనేక కార్యక్రమాల ద్వారా జీవితాల్లో మార్పు తీసుకొస్తామన్నారు. 5 బడ్జెట్లకు గాను 2 బడ్జెట్లు ప్రవేశపెట్టింది, ఇంకా మిగిలిన 3 మాత్రమే. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నప్పటికీ ఎన్నో చేస్తున్నాం, చేసినాం అనేటువంటి
నయవంచనతో సమాజాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము నిజాలను ఎప్పటికప్పుడు పాలక వ్యవస్థ దృష్టికి తీసుకొస్తున్నాం, ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నాం. ఇందాక సోదరులు చెప్పినట్టు మేము ఆత్మగౌరవం కోసం పోరాడేటువంటి జాతీయ తత్వం ననరాన జీర్ణించుకున్నటువంటి బిడ్డలం. కాబట్టి 42% రిజర్వేషన్లను అమలు చేయడమే మీరు సర్వాయి పాపన్న గారి మహానుభావులకు నిజమైనటువంటి శ్రద్ధాంజలి గడ్డించినట్టయితుంది అనేటువంటి సూచన చేస్తూ ఉన్నాం.